హలో 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 అందరికీ నమస్కారం. బాగున్నారు కదా? బాగుంటారు, నాకు తెలుసు కదా. మరి ఈ రోజు రచ్చబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో నేను చూడబోయే ముందు వీడియోకు లైక్ ఇచ్చేసి యాజ్ యూజువల్ గా మన రావు గారి రచ్చబండ వీడియోని మన కేకే న్యూస్ ని సబ్స్క్రైబింగ్ లో చేసేసుకుని మీ పేరెంటాల పనిలో మీరు ఉండండి, నా పనిలో నేను ఉంటాను. ఇప్పుడు వైసీపీలో ఉన్న కొద్ది మంది నేతల పని ఏంటో తెలుసా? రోజు ఏదో ఒక జైలుకి వెళ్ళడం, తమ సోషల్ మీడియా సైకోలను పలకరించి ధైర్యం చెప్పి ఓదార్చి రావడం, అది తప్ప ప్రజల కోసం వాళ్ళు చేస్తుంది శూన్యం. ఇక అంబటి రాంబాబు అయితే ఎడమ జేబీకి జగన్ స్టిక్కర్ అంటించుకుని మరీ జైలు అంబట తిరుగుతూ ఉన్నాడు. ఇదిగో ఇవాళ కూడా ఏదో జైలుకి వెళ్ళి పరామర్శలు చేసినట్లున్నాడు. అదేంటో కనుక్కుందాం రండి. ఇదిగో రాంబాబు, ఆటే విసిగించకుండా ప్రస్తుతం ఎక్కడున్నావో, ఎందుకు వచ్చావో డైరెక్ట్ గా పాయింట్ కు వచ్చేవో. ఈరోజు నరసరావుపేట సబ్ జైల్లో ఉన్నటువంటి ముగ్గురు సోషల్ మీడియా యాక్టివిస్టుల్ని పలకరించాలనే ఉద్దేశంతో నేను, గోపిరెడ్డి గారు, ఇంకా మిగతా నాయకులు అందరం కూడా రావటం జరిగింది. ఆ ముగ్గురిని లోపలికి వెళ్ళి పరామర్శించి వారు చెప్పిన మాటలన్నీ విని మీతో 4 మాటలు చెబుదామనేటువంటి ఉద్దేశంతో మీ ముందుకు రావటం జరిగింది. చెస్ నోర్మియాస్, ఇక్కడికి ఏదో స్వతంత్ర పోరాటంలో జైలుకి వెళ్ళిన వాళ్ళని పరామర్శించినట్లు నువ్వు చెప్పడం చూస్తా ఉంటే మా ఎదురేంటి ఏంకి గుర్తొస్తా ఉంది. అది అంతే, సమర్థ ఆడిన 4వ రోజే జిర్రును కాలు జారింది. ఆ తప్పెవరిదంటావు? ఎంకి మ్యాటర్ కాదు వెర్రి రాంబాబు, మీ సోషల్ మీడియా సైకోలు ఎట్టిన పోస్టుల తాలూకా తప్పెవరిది అని అడుగుతా ఉన్నా. నరసరావుపేట సబ్ జైలు వరకు వచ్చి పలకరించావంటే వారిలో నీ వారి ఎవరో ఉండే ఉంటారు కదా. అయినా మీ మెప్పు కోసం జగన్ కాళ్లలో ఆనందం కోసం ఎట్టా బూతుల పోస్టులు ఎట్టేసి అడ్డంగా బుక్ అయిపోయి జీవితాలు బుగ్గిపాలు చేసుకున్నారు. పాపం మీ వల్లే వాళ్ళు జైలు పాలయ్యారు. నేను 1989లో రాజకీయాల్లోకి వచ్చాను. అప్పటి నుంచి ఇప్పటిదాకా రాజకీయాలను చాలా దగ్గరగా పరిశీలిస్తున్నాను. ఇంత దారుణమైనటువంటి పరిస్థితి పోలీసు యంత్రాంగం ఎప్పుడూ చెయ్యలేదని, ఇక ముందు కూడా చెయ్యబోరని నేను భావిస్తా ఉన్నాను. చూడు అంబటి, నీ రాజకీయ అనుభవం ఎప్పుడూ చూడలేదంటున్నావు, బాగానే ఉంది. ఇక ముందు చెయ్యబోరని అంటున్నావు ఏంది? అంటే ముందే ఇక పోలీసులు మిమ్మల్ని ఏం చేయకండి ప్లీజ్ అని అడుక్కుంటా ఉన్నావా? చెయ్యబోరని భవిష్యత్తు తెలిసిన సత్తెనపల్లి బాబాల కౌర్లు ఎందుకు చెప్తున్నావు? ముందు సొల్లోపి మ్యాటర్లోకి రా. సుధారాణి, వెంకటరెడ్డి ఇద్దరితో మేమిద్దరం మాట్లాడాం చాలా క్లోజ్గా. వాళ్ళు చెప్పింది ఏంటి, తీసుకెళ్ళి కొట్టారంట. 5 రోజుల పాటు చిలకలూరుపేటలో నిర్బంధించి చేతుల మీద కాళ్ళ మీద భార్యాభర్తలు ఇద్దరిని కొట్టారు పోలీస్ కస్టడీలో పోలీసులు. ఈ విషయం మళ్ళా ఆమె మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచినప్పుడు మొత్తం వివరంగా చెప్పారు. మ్యాజిస్ట్రేట్ గారు దాన్ని రాసుకున్నారు వ్రాతపూర్వకంగా. ఈ తర్వాత తెలుస్తాం దీని సంగతి. నేను ఏమంటానంటే, నేరం చేశారని ఆరోపణ చేయబడిన వ్యక్తి మీద ఏ విధమైన దౌర్జన్యం చేయడానికి వీల్లేదు పోలీసులు. కానీ దౌర్జన్యం చేసి కొట్టి కొన్ని నేరాలు ఒప్పుకోమని అనడం అనేది చాలా దారుణమైనటువంటి అంశం. ఈ దారుణమైన అంశాలు మన కళ్ళ ముందే రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. ఇది అన్యాయమని ఖండించవలసినటువంటి బాధ్యత ఉన్నది. ఒక కేసు మీద కేసు 13 కేసులు, ఇంకా 4 కేసులు రెడీగా ఉన్నాయంట. చెస్ నోర్మియాస్, రఘురామకృష్ణరాజును హైదరాబాద్ నుంచి కిడ్నాప్ చేసి మరీ ఎరగొట్టినప్పుడు ఏమైంది? నీ నోరు పడిపోయిందా? లేదంటే నోరులో ఎత్తే చేయలేస్తుందని జగన్ రెడ్డి చెప్పాడా? త్రిబులార్ని అదేలేవో మీ ఎంపీని మీకు వ్యతిరేకంగా మాట్లాడారని ఇష్టం వచ్చినట్లు కొడుతూ దాన్ని లైవ్ లో చూసి ఆనందించిన జగన్ రెడ్డి కంటే అన్యాయమైన నాయకుడు భూప్రపంచకంలో ఎవడైనా ఉంటాడా? అంతకు మించిన అన్యాయం ఉంటుందా? ముందు అది చెప్పు. ఎవరో సోషల్ మీడియాలో బూతులు తిట్టిన వాళ్ళని కొడుతున్నారని గగ్గేలాడుతున్నావే, మరి ఓ ఎంపీని సైకోల్లా ఎగబడి కొడితే అప్పుడే ఎక్కడ తొంగున్నావు సుకన్యవాదనా? ఇది కలకాలం జరగదని మనం చేస్తున్నాం. మీరు అత్యధికమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చారు, ఓకే, పరిపాలన చేయాలి, ఓకే. మమ్మల్ని నిర్బంధించి మా పార్టీని తొక్కేయాలనేటువంటి మీరు ప్రయత్నం చేస్తే, ఒక పార్టీని తొక్కాలనుకుంటే ఎవరి వల్ల కాదు, అది మళ్ళీ పెరుగుతుంది. ఇది చరిత్రలో చాలా సత్యాలు ఉన్నాయని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను.
ఇప్పుడు వచ్చేవయ్యా అంబటి రాంబాబు అసలు మ్యాటర్లోకి. ఏ పార్టీనైనా తొక్కాలని చూస్తే అంతకంతకు లేసి ఎగిసిపడుతుంది అని నీ జగన్ రెడ్డికి చెప్పు. జనసేన పవన్ తొక్కాలని చూశారు కాబట్టి 100% స్ట్రైక్ రేట్తో దూసుకెళ్లి ఇవాళ ముఖ్యమంత్రిగా దేశంలోని రాజకీయ నాయకులకు రోల్ మోడల్గా పవన్ నిలిచారు. మీరు మీ హయాంలో అలా తొక్కబట్టే ఇవాళ ఆయన రెట్టించిన ఉత్సాహంతో ఈ స్థాయికి చేరుకున్నారు. రాష్ట్రంలో చట్టం ఉందా లేదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా యాక్టివిస్టులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సోషల్ మీడియాలో పెడితే వాళ్ళని ఈ విధంగా వేధిస్తున్నారే. అయ్యా మీరు కూడా మా మీద సోషల్ మీడియాలో పెడుతున్నారు, ఎంత భయంకరంగా పెడుతున్నారు చూస్తున్నారు. మీరు యూట్యూబ్ అందరూ చూస్తారుగా, చేతిలో ఉంటుందిగా, ఎంత భయంకరంగా పెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత భయంకరంగా పెడుతున్నారు, భారతమ్మ గారి మీద ఎంత భయంకరంగా పెడుతున్నారు, నా మీద ఎంత భయంకరంగా పెడుతున్నారు. వీటి మీద యాక్షన్ తీసుకోరా. వీటి మీద వాళ్ళు పెట్టుకోవచ్చు, వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు మాత్రం అయినా పెడితే మాత్రం వాళ్ళని ఇల్లీగల్గా తీసుకుని కేసులు పెట్టి లోపల వేసి మానసికంగా కుంగదీస్తాం. ఎన్నాళ్ళు కుంగదీస్తారు? ఒకసారి ఎన్నికైతే ఒక 50 సంవత్సరాలు ఉంటారు మీరు. జగన్మోహన్ రెడ్డి గారికి 52, 51. ఇంకా మళ్ళీ కాడా? జనానికి కూడా సేమ్ టు సేమ్ నీకు వచ్చిన డౌట్ అనుమానమే వచ్చిందయ్యా రాంబాబా. ఇక మళ్ళీ జనంలో జగన్ రెడ్డి సీఎం కాలేడని, వైసీపీ చాప చుట్టేయడం ఖాయం అని జనం డిసైడింగ్ అయిపోయారు. నీకు అదే డౌట్ వచ్చిందా? ఏం చేద్దాం, కాలం కలిసి రాకపోతే తాడే పామై కాటేస్తుందని మా చింతాకు చెప్పి కూడా నా చిన్నప్పుడు అదే జరుగుతుంది. రెడ్ బుక్లో ఎవరి పేరు ఉంటే అరెస్ట్ చేస్తారు. మా పేర్లు ఉండేది లేదో మాకు తెలియదు. ఇంకా వీళ్ళ పేర్లు ఉన్నాయి, వీళ్ళని అరెస్ట్ చేశారు. ఆర్జీవీ పేరు ఉందంటే ఆర్జీవీని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒక సినిమా డైరెక్టర్ని ఇంకా మీరు చూశారు కదా. సినిమా డైరెక్టర్లు ఇంతకుముందు ఎన్టీ రామారావు, మీకు చాలామంది పెద్దవాళ్ళకి తెలుసో తెలీదో, పెద్దవాళ్ళకి తెలుసు. ఎన్టీ రామారావు గారు క్యారికేచర్ పెట్టి సినిమా తీశారు, మండలాధ్యక్షుడు అని. అప్పుడు పాపం ఎన్టీ రామారావు గారు పట్టించుకోవాలా. పాపం చంద్రబాబు నాయుడు గారు కుమారుడంట ఆర్జీవీ గారి సినిమాలు పప్పు అన్నారంట. నన్ను పప్పు అంటాడు, ఆ పప్పు అన్న తుప్పు ఎగ్గొట్టేస్తానంటున్నాడు పోలీసులు అడ్డం పెట్టుకుని. ధర్మం కాదంటున్నా. సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద ఈ దుర్మార్గమైనటువంటి ప్రయోగం మీరు చేస్తున్నారు. ఈ ప్రయోగం వికటిస్తుంది. ఎన్నాళ్ళు చేస్తారు నాకు అర్థం కాల. ఒక 2 నెలలు అట్టి పెడతారు లోపల, లేదు 3 నెలలు అట్టి పెడతారా? జీవితాంతం అట్టి పెడతారు లోపల? జీవితాంతం లోపలే ఉంటారా? జగన్మోహన్ రెడ్డి గారిని లోపల పెట్టారు, జీవితాంతం ఉన్నాడా? అక్కడ దాకా ఎందుకు చంద్రబాబుని లోపల పెట్టారు, జీవితాంతం ఉన్నాడా? అక్కడ దాకా ఎందుకు మన రేవంత్ రెడ్డిని పెట్టారు జైల్లో, చివరిదాకా ఉన్నాడా? ఇట్లా రాజకీయ కక్షతో లోపల పెడితే ఏం జరిగిద్ది అనేది చరిత్ర చెప్పిందిగా. ఇదిగో రాంబాబా, ఇక్కడ నువ్వు ఆవేశంలోనో ఆయాసపడతానో 2 పాయింట్లు బయట పెట్టేశావు. ఒకటి, జగన్ 16 నెలలు జైల్లో చెప్పుకూడదు తిన్నాడు, మీరు తినండి అని సత్యం మీ కార్యకర్తలకు చెప్పేశావు. శాబాసు, బాగుంది. అయితే 2వ పాయింట్, అసలు బుర్ర వాడకుండా వాగేశావు. రాజకీయ కక్షలతోనే చంద్రబాబుని జైల్లో వేసారు అనేసి చూసు. నిజం ఒప్పేసుకున్నావు సుస్సు. ఇది కాని జగన్ రెడ్డి చూస్తే నీ కింద పైన అదిరిపోయేలా షంటింగ్ ఇస్తాడు. అంచేత కోసంత ఏంటి అర్థమైందా? కోసంత ముందు వెనక చూసుకుని మాట్లాడాల. వయసుతో వచ్చిన శాదత్వం ఏమో చంద్రబాబును కూడా రాజకీయ కక్షతోనే జగన్ అరెస్ట్ చేశాడని పుసుకున్నోరు జారు. ఈ ఒక్క మాట చాలు నేను పంచిలో 2 చేతులు ఎట్టేసుకుని వెనక తిరిగి చూడకుండా వెళ్ళిపోవడానికి. నేను వెళ్ళిపోయాక నువ్వు అక్కడేం చేస్తావు? జైల్లో అంట్లు కందుతావు ఏంటి? నువ్వు బయలుదేరు రాంబాబు, బయలుదేరు. ఈసారైనా కోసంత చూసుకుని ఆచి తూచి మాట్లాడు, లేదంటే నీ బాక్స్ బాధలైపోగలదు. అబ్బా, లాస్ట్ పంచమంది అయితే ఆ కిక్కే వేరప్పా.